ఎంత ఎదిగిపోయా సామి. పుట్టబోయే బిడ్డ తండ్రిని మించి ఎదిగిపోవాలని తల్లికుంటుందిగా సామి. ఉంటే అదే ఆ అబ్బాయి ఎవరు? ప్రహ్లాదుడు. అమ్మ కడుపులో ఉన్నప్పుడు నారదులూరు నారాయణ నారాయణ అంటే కడుపులో ఉండి నేర్చుకున్నాడంట. ఆనక విష్ణుమూర్తినే దిగొచ్చేటట్టు చేశాడంట. అట్టాగే నా కడుపులో ఉన్న బిడ్డ కూడా అంత గొప్పడవ్వాలని మంత్రం చదువు సామి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తా. హలో, ఇప్పుడే వస్తున్నా. ఏం స్వామి? మాజీ చైర్మన్ విచారించడానికి ఎంక్వైరీ కమిషన్ జడ్జి గారు వస్తుంటే ఊరు బయట కార్కి యాక్సిడెంట్ అయిందంట. జస్టిస్ వెంకటేశ్వరరావు గారి కోసమే కదా? అవునండి. రండి. నమస్కారం సార్. సార్ ఎలా ఉంది? నాకేం కాలేదయ్యా, డోంట్ వర్రీ. నేను ఎంక్వైరీకి వస్తున్నాను, మీరు ఏర్పాట్లు చూసుకోండి. సార్ ఈ స్థితిలో చాలా చిన్న దెబ్బలయ్యా, కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళండి, నేను వస్తున్నాను ప్లీజ్. అలాగే సార్, అలాగే. సీతాలు 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 ఏమైంది? మాజీ చైర్మన్ మనుషులు వచ్చి ఇల్లంతా గందరగోళం చేసి నన్ను కొట్టి ఏయో కాగితాలు తీసుకెళ్లారయ్యా. ఉదయం హార్ట్ అటాక్ వచ్చిందట. డాక్టర్ వచ్చేలోగానే పాపాల లెక్కలు నువ్వు బయట పెట్టాలనుకున్నావు, కానీ నీకంటే ముందు దేవుడే తొందరపడి తీర్పిచ్చాడు. చచ్చిపోయిన వాళ్ళని గురించి చెడుగా మాట్లాడవద్దు ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. మీకోసం జస్టిస్ గారు గంట నుంచి వెయిట్ చేస్తున్నారు సార్. పదండి. నమస్కారం సార్. నమస్కారం. నేనే జస్టిస్ వెంకటేశ్వరరావు. నో, జస్టిస్ వెంకటేశ్వరరావు గారికి యాక్సిడెంట్ అయింది. ఆయన హాస్పిటల్లో దెబ్బలతో పడి ఉన్నారు. వాట్? యాక్సిడెంటా? నాకా? మీకు కాదు, జస్టిస్ వెంకటేశ్వరరావు గారికి. నేనేనయ్యా జస్టిస్ వెంకటేశ్వరరావుని. సార్ సార్ మీరు మీరు మీరే కదా హాస్పిటల్లో జస్టిస్ వెంకటేశ్వరరావు అని? వాట్ డు యు మీన్? అతను నా ప్యూన్ అయ్యా. కాదు, మీ ప్యూన్ కాదు. ఎంక్వైరీ చేయడానికి వచ్చిన జస్టిస్ ని దెబ్బలతో హాస్పిటల్ బెడ్ మీద ఉంటున్న కళ్ళారా చూశాను. నమస్కారం డాక్టర్ గారు, మీరేనా నిజం చెప్పండి. ఆయనే కదా జస్టిస్? హాస్పిటల్ ఆయన గది తీసుకెళ్ళి మీరే కదా? ప్లీజ్. మిస్టర్, ఏంటి నువ్వు మాట్లాడేది? నా బియ్యను పట్టుకొని డాక్టర్ అంటావేంటయ్యా? నీకేమైనా పిచ్చి పెట్టిందా? అవును, వాడికి పిచ్చెక్కింది. వీడు ఎర్రోడు కాదండి, ఎర్రోడు. నువ్వు చావలేదా? నేను చచ్చిపోయాను. అవును, నిజంగానే చచ్చారు మీరు. ఈ చేతులతోనే మీ శవం మీద పూలు చల్లాను. విన్నరా జస్టిస్? బతికున్న వాడిని పట్టుకుని చచ్చిపోయినంటాడేంటండి? గంట క్రితం కమిషనర్ గారు ఫోన్ చేసి ఎంక్వైరీకి రమ్మంటే వచ్చాను. జస్టిస్, అదే గంట క్రితం ఈ కమిషనర్ ఈ శవం ముందున్నాడు. జస్టిస్ సార్,
మీరే కదా ఈయన హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడని చెప్పింది మీరే కదా? చెప్పండి సార్, ప్లీజ్ చెప్పండి సార్. నేనా? నో సార్, వీళ్ళంతా కలిసి ఏదో డ్రామా ఆడుతున్నారు సార్. దయచేసి వీళ్ళని నమ్మకండి సార్. వీళ్ళు దొంగ. అరుగొండ మినిస్టర్ గారు వచ్చారు, కావాలంటే ఆయన అడగండి. సార్ సార్ మీరైనా నిజం చెప్పండి సార్. వీడు వీడు ఈ మాజీ చైర్మన్ శవం మీద మీరు నేను కలిసి పూలు తెల్లాం కదా. చెప్పండి సార్. ఆవేశపడకు, ఇతను కొంచెం మంచి ఇప్పించండి. నాకేం వద్దు సార్, ప్లీజ్ మీరు నిజం చెప్పండి సార్. నిన్ను చూస్తుంటే జాలేస్తుందా నాకు? సార్ నాకు కావాల్సింది తాలి కాదు, నిజం. నిజం చెప్పండి సార్ ప్లీజ్. ఏమిటయ్యా చెప్పేది? అతను చావటం ఏంటి, నువ్వు నేను శవం మీద పూలు చాలటం ఏంటి? నేను ఇప్పుడే కదా హైదరాబాద్ నుంచి వస్తుంది. థ్యాంక్స్ బాసు, థ్యాంక్స్ బాసు. ఈ లుచ్చాలందరూ నన్ను కత్తులతో పొడిస్తే మీరు గొడ్డలతో గండ్రగొడ్డలతో నరికారు బాసు. థ్యాంక్స్ థ్యాంక్స్ బాసు. రేయ్, మీరందరూ మాటలొచ్చిన మరుగుదొడ్లురా, ఆలోచించే మురికి గుంటలరా. నన్ను 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 ఎర్రోని చేస్తారా మీరు? కక్కిస్తారా? నిజం కక్కిస్తా, మీ అందరితో నిజం కక్కిస్తా. రేయ్, ఒక్కొక్కడిని ఒక్కొక్క గుద్దు గుద్దాను అమ్మా అని అరవాలా, ఆ అరుపుకి మీ అమ్మలు దిగి రావాలా. నిజం చెప్పండి రా నా కొడకల్లారా అని చీల్చి చీల్చి చెండాడాలరా. విన్నారా జస్టిస్ వీడి అరుపులు? అరుస్తారా? ఇంకా అరుస్తా. అడవుల్లో అన్యాయానికి ఎదురు తిరిగి తుపాకులు పట్టినవో అన్నలారా, ఒక్కసారి మీ తుపాకులు వీళ్ళ గుండెల మీద గురిపెట్టి తొట్లుగా కాల్చండని అన్నలకు వినపడేటట్టు అరుస్తా. మీ అరుపులు కేకలు వినటానికి కాదు మేము ఇక్కడికి వచ్చింది. జస్టిస్, నేను పెట్టిన కౌంటర్లో వీడు పిచ్చోడని రుజువు చేసే పాయింట్లన్నీ రాశాను చూడండి. మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన వీడు ప్రమాణ స్వీకారం ఎక్కడ చేశాడో తెలుసా? ఊరు చెత్తంతా పోగు చేస్తే ఆ చెత్త కుప్పల మీదండి. చైర్మన్ పదవి పరుగును దిగజార్చి రోడ్లు వచ్చాడండి. నా ఇంగ్లీష్ స్టాండర్డ్ అర్థం కాక నన్ను ఉమ్మాడు సార్. అవ్వా అవ్వా చెప్పుకుంటూ సిగ్గు సేటండి. కౌన్సిల్ మీటింగ్ లో పెదాశం ఎలా చేయాలి చెబితే తలుపులు మూసి చీపురు గట్టుతో కౌన్సిల్ కౌన్సిలర్ ని చేదుకున్నాడండి. క్షమించాలి, మీకు తెలియని ఒక విషయం చెబుతాను. ఈ ఎర్రవాడి అసలు పేరు శివశాస్త్రి. పుట్టింది సద్బ్రాహ్మణ వంశంలో, తిరిగింది మురికి వాళ్లతో. దంజం తెంచేసి విభూతి రేఖలు తుడిచేసి పెంట కుప్పలు ఎత్తే మానసిక స్థితికి దిగజారాడు అంటే ఇతను పిచ్చివాడు కాక మరి పిచ్చివాణ్ణి, కులం మార్చుకున్న పిచ్చివాణ్ణి. భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైప్లవ గీతాన్ని స్మరిస్తే పద్యం, వరిస్తే వాద్యం, అన్న వేదిక ముందు అస్త్ర నైవేద్యం. ఒరేయ్, నన్ను ఎర్రోని చేయటానికి మీరందరూ ఉపయోగించిన తెలివితేటల్లో చీమ తలకాయంతో ఉపయోగించుంటే ప్రజల కోసం దేశం ఎంతో బాగుపడేదిరా. నేను ఎర్రోడ్నేరా, నేను ఎర్రోడ్నే. ఈ ఎర్రోడి రాజ్యానికి ఎర్రెక్కిన ఎరుపు రంగు జెండా మీ తలలు నరుకుతున్నప్పుడు జనం కొట్టే జజలు జాతి ఎస్, ఇతను నిజంగా పిచ్చివాడే. I believe it. అయ్యా మీకు దండ పెడతానయ్యా, నా సాగు చేయొద్దయ్యా. మీ కాళ్ళకు మోగుతానయ్యా, నా సాగు కడుకు ఒక్కసారి వెళ్ళమంటే.
రేఖ